హాయ్ హలో నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ టు ఎల్కే క్రియేటివ్ థింగ్స్ సింపుల్ అండ్ టేస్టీ క్యాప్సికమ్ కర్రీ. ఈరోజు నేనైతే క్యాప్సికమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్రను యాడ్ చేసుకోవాలి. జీలకర్ర వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2-3 రెబ్బల కరివేపాకు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అయితే కుక్ అయిపోతున్నాయండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన ఆనియన్స్లోకి మీరు క్యాప్సికమ్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో అంత క్వాంటిటీకి సరిపోను టమాటాలు అయితే తీసుకోండి. నేనైతే 1/2 kg క్యాప్సికమ్కు 2 టమాటాలు అయితే తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకొని టమాటాలను ఒకసారి కలిపేసుకొని ఒక 30% అయితే కుక్ చేసుకోవాలి. తర్వాత క్యాప్సికము గింజలు తీసేసి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ను యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ను బాగా కలిపేసుకొని ఆయిల్ అంతా పట్టేలాగా కుక్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, తొందరగా ఉడికిపోతాయి. క్యాప్సికమ్ కొంచెం కారం కూడా ఉంటుంది కాబట్టి కొంచెం కారం అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఇదంతా ఒక 5 minutes అయితే ఉడికించుకుందాం. చూసారు కదా, 5 minutes తర్వాత క్యాప్సికమ్ ఎలా కుక్ అయిందో చాలా బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు కుక్ అయిన క్యాప్సికంలోకి కొంచెం పసుపును యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 5 minutes అయితే కర్రీని కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా క్యాప్సికమ్కు టమాటాకు పట్టాలి కదా. ఇలా కుక్ చేసుకున్న తర్వాత క్యాప్సికంలో ఎలాగో కారం ఉంటుందండి, అదైతే మర్చిపోవద్దు. సో తగినంత కారం, తగినంత కాదు కొంచెం తక్కువే కారం యాడ్ చేసుకోండి. మీ రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకోండి. ఇదంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇందులో వాటర్ కూడా వేయచ్చు, నేనైతే వాటర్ యాడ్ చేయట్లేదు. క్యాప్సికమ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇలా ట్రై చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా ట్రై చేశారో, మీకు ఎలా వచ్చిందో క్యాప్సికమ్ కర్రీ నాకైతే కామెంట్ చేయండి. ఊర్లలో అయితే ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చిందండి, వదిన మద్దళ్ళ గాజులని అందరూ వేయించుకుంటున్నారు. నిన్న మా పక్కింట్లో వాళ్ళు కూడా వేయించుకున్నారు. భలే సరదాగా అనిపించింది. కొందరు అంటున్నారు మూఢనమ్మకాలు అది ఇదని. అదేం లేదండి, మూఢనమ్మకాలైనా కావచ్చు నమ్మకాలైనా కావచ్చు, కానీ ఫీలింగ్ అయితే బాగుంటుంది కదా. మనుషుల మధ్య బంధాలు తెగిపోకుండా కొంచెం రిలేషన్ బాండింగ్ అనేది ఉంటుంది కదా. ఓకే, ఎనీవే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఒకసారి కలిపేసుకుందాం. వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు కర్రీలోకి కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నా కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.